ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచుకు తోడు ఢిల్లీలో చలి తీవ్రత కూడా పెరిగింది. రాజధానిలో విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు దాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 500 మీటర్లకు పైబడిన విజిబిలిటీ కూడా ఢిల్లీలో ఇప్పుడు కానరాని పరిస్థితి నెలకొంది. ఢిల్లీని మంచు దుప్పటిలా కప్పేసింది. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. కర్తవ్య పథ్ వద్ద విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా కర్తవ్య పథ్ నుంచి నేరుగా ఇండియా గేటు వెళ్లే మార్గం. ఎక్కడ కూడా ఇండియా గేటు కానరాని పరిస్థితి నెలకొంది. ఏ విధంగా మంచు దుప్పటి కప్పేసిందో కూడా పూర్తిగా కూడా విజువల్స్లో చూడొచ్చు. ఓవైపు మంచు దుప్పటి ఢిల్లీని కమ్మేస్తే మరోవైపు చలి తీవ్రత కూడా ఢిల్లీలో నానాటికి పెరిగిపోతుంది. ఇక ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రతతో పాటు మంచు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా పేరుకుపోయింది. మరోవైపు చూడొచ్చు మనం పూర్తిగా కర్తవ్య పథ్లో అటు ఇండియా గేటు, అదేవిధంగా మనం రాష్ట్రపతి భవన్, అదేవిధంగా సౌత్ బ్లాకు, నార్త్ బ్లాకు ఎక్కడ కూడా ఇప్పుడు ఆ బ్లాకులు కూడా కానరాని పరిస్థితి నెలకొంది. పూర్తిగా చూడొచ్చు మంచు దుప్పటి ఢిల్లీని ఏ విధంగా కమ్మేసిందో చూడొచ్చు. సూర్యుడు కానరాని పరిస్థితి ఢిల్లీలో నెలకొందని చెప్పొచ్చు. పంజాబ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు. అత్యధికంగా ఢిల్లీలో గతంలో కన్నా కానీ ఈ ఏడాది చలి తీవ్రత ప్రారంభమైనప్పుడు డిసెంబర్లో, జనవరి నాటికి దాని తీవ్రత మరింత పెరిగిపోయింది. చలికి తోడు మంచు దుప్పటి కూడా ఢిల్లీని కమ్మేసింది. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అనేక విమానాలకు ఇప్పుడే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు సైతం కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైల్వేలు సైతం కూడా రైల్వేకి సంబంధించి ట్రైన్స్ సైతం కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని కూడా అటు ఇప్పటికే కొంత ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు దాదాపు ఢిల్లీలో అనేక చోట్ల కూడా చలి తీవ్రత మరింత పెరగడంతో పాటు మంచు దుప్పటి కూడా ఢిల్లీని కమ్మేసింది. వీడియో జర్నలిస్టు బాన్సింగ్తో సతీష్.